హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. అభివృద్ధి బాధ్యత నాది, పనిచేసే వారిని సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించండి. బీఆర్ఎస్ పాలనలో దొరల గడిల ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే అభివృద్ధి. హుస్నాబాద్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి అభివృద్ధి చేస్తాం. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. హుస్నాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2.5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాల భర్తీ. సీఎం గ్లోబల్ సమ్మిట్కు రండి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. పార్లమెంట్ భవనంలో డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సమావేశం. పలు కీలక అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలకు ఇన్విటేషన్. కేంద్ర మంత్రులను సైతం కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం. స్థానిక ఎన్నికల తర్వాత మహిళలకు ₹2,500 విహెచ్. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి, 3 డిఆర్జీ జవాన్లు కూడా, మరో 2కి గాయాలు. కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసు బలగాలు. కుప్పకూలిన వ్యవస్థకు గట్టి పునాది వేస్తున్నాం. రెవెన్యూను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం. మంత్రి పొంగులేటి తొందరపడి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం లేదు. చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తాం. ధరణిని బంగాళాఖాతంలో వేశాం. ప్రజలు మెచ్చిన భూభారతి తెచ్చాం. త్వరలో మరో 2,500 మంది లైసెన్సుడు సర్వేయర్లు. పంచాయతీ ఓట్ల జాతరలో ఈసీ రూల్స్ గాలికి. పరిధి దాటి హామీలను గుప్పిస్తున్న అభ్యర్థులు. నజరానాల పండగ, అసెంబ్లీ ఎన్నికలకు మించి భారీగా ఖర్చులు, కోట్లలో వ్యయానికి సిద్ధమని బహిరంగంగానే ప్రకటనలు.